ఈ మమదానితోటి మీకేం సంబంధం? ఆ సీక్రెట్గా ఏం జరపబోతున్నారు? అంతగానో ఏముంది జరపడానికి అనేది చాలా వరకు ఈ వచ్చిన వార్తను చూసిన తర్వాత ఈ ఏదైతే పత్రిక ఉందో ఈ పత్రిక ఏదైతే ఉందో దైనిక్ జాగరణ పత్రిక రాసిన ఈ ముచ్చట ఈరోజు దేశమంతా వైరల్ అవుతూ ఉంది. అసలు ఈ మమదానిని కలిసే కారణం దేనికోసం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానితో భేటీ. ప్రతిపాదన వెనుక ఉన్న అసలు కారణాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతుంది. భారత వ్యతిరేక వైఖరితో పాటు వివాదాస్పద నేపథ్యం ఉన్న విదేశీ ప్రతినిధితో భేటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆసక్తి చూపారనేది తీవ్ర అనుమానాలకు తావిస్తుంది. ఒకవైపు రక్షణ రంగానికి సంబంధించిన సీఎం కుటుంబ కంపెనీ వ్యవహారాలు, మరోవైపు వివాదాస్పద వ్యక్తులకు అవార్డులు కేటాయింపు వంటి వరుస పరిణామాలు తొడవడంతో అధికారిక పర్యటన షెడ్యూల్లో లేని ఈ ప్రైవేటు భేటీల వెనుక ఉన్న అసలు ఎజెండా ఏమిటనే దానిపై జాతీయ భద్రత కోణంలో పెను చర్చ మొదలైంది. జోహ్రాన్ మమ్దానితో రేవంత్కు ఏం పని? ఆయనను ఎందుకు కలవాలనుకున్నాడు? టూర్ అఫీషియల్ షెడ్యూల్ జోహ్రాన్ పేరెందుకు లేదు? ఇటీవల తన తమ్ముడు కొండలరెడ్డి కంపెనీకి టెసరాక్ట్ 200 కోట్ల విలువైన భూములు ఇచ్చి రేవంత్ రెడ్డి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధిత కంపెనీ టెసరాక్ట్ ఉగ్ర లింకులున్న అబు అయిమల్ అనే వ్యక్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన రేవంత్ సర్కార్ తీవ్ర అనుమానాలకు దారి తీస్తున్న పలు ప్రశ్నలు. ఈ వార్త రేవంత్ రెడ్డిని ఎదిరించుకుని ఈ వార్త రాసింది ఎవరైనా ఉన్నారా అంటే అది తెలంగాణ శ్రేయస్సు కోరే ఏకైక తెలంగాణ దినపత్రిక తప్ప ఏ పత్రికలో రాలా. ఈయనేదో V6 రాస్తాడు ఈయన గురించి. V6 ఏమని రాస్తాడు? మనోడు కుండల కోసం పోయిండు, అండల కోసం పోయిండు, లడ్డుల కోసం పోయిండు అని చెప్పేసి V6 రాస్తూ ఉంటాడు. ఇక ఏ పోయినంటాడా? ఇక వాని ముచ్చట చెప్పొద్దు. వాడైతే 2 తరాజుల కింద పెట్టేస్తాడు. ఫస్ట్ ఆయన పర్యటన వెనకాల కోట్ల రూపాయల రేవంత్ రెడ్డి అడుగు పెట్టిన చోట పెట్టుబడులు వర్షం రాలినట్టు రాలుతూనే ఉంటాయి అని చెప్పేసి ఆ రోత రాతలు ఉంటాయి. ఈరోజు దేశానికి ఉగ్ర లింకులున్న కంపెనీలతోటేమో రేవంత్ కంపెనీ ట్యాపై ఉంటుంది. దేశాన్ని సపోర్ట్ చేయని పాకిస్తాన్కి మద్దతుగా ఉండే ఈ యొక్క మమ్దాలితోటి ఆయన సంబంధం ఉంటాడు. ఏదో డిస్కషన్ జరుపుకోవడానికి పోతాడు. అసలు దీని వెనకాల ఏం చేద్దాం అనుకున్నాడు రేవంత్ రెడ్డి? వాళ్ళతో చేతులు కలిపి ఏదైనా క్షిపణులు కానీ లేకుంటే ఏదైనా మారణ ఆయుధాలు కానీ ఎక్స్పోర్టింగ్ ఇన్పోర్టింగ్ లాంటివి మన జరుగుతున్నాయి వెనకాల. ఈరోజు విదేశాంగ శాఖ ఉన్నటువంటి ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చాయని చెప్పారు? ముందు పర్మిషన్ ఇచ్చింది ఎందుకు? మళ్ళీ రిటర్న్ రమ్మని చెప్పింది ఎందుకు? ఈ అట్టర్ ఫ్లాప్ టూర్ వెనకాల అసలు జరుగుతున్నది ఏంటిది అనేదే ఒక టాపిక్ నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. ఈ మమ్దానితో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? మన తెలంగాణ రైతులు కష్టాలు పడుతున్నారు, నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఆ నీళ్లు వృధాగా రోజుకు 80,000 TMC 80,000 క్యూసెక్కుల వాటరు వృధాగా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళు ఆపి నీళ్లు తోడి లిఫ్టింగ్ చేసి పంపింగ్ చేసి చెరువులు నింపి రైతులకు నీళ్ళు అందించుడు ఈ సమస్య కాదా? ఒక ఎకరం ఉంటే 2 సార్లు యూరియా బుక్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ యూరియా కష్టాలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి దాని గురించి ఆలోచన లేదా? నిరుద్యోగులు రోడ్ల మీద అనవసరంగా రోడ్లు కట్టుకుని తిరుగుకుంటూ ఈరోజు ఏం చేయాలని అర్థం కాక ఫ్రస్ట్రేషన్ తోటి గంజాయి మత్తులో మునుగుకుంటూ ఈరోజు ఎవరైనా అతన్ని దాడి చేయడానికి వస్తే మారణ ఆయుధాలతోటి కొట్టి అతను హంతకుడు తయారయ్యేటట్టుగా తెలంగాణ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఎటుపోతూ ఉన్నాడు? ఇవన్నీ సమస్యలు కావా తెలంగాణలో? ఈరోజు ఈయన లాభాల కోసం ఓ పాకిస్తాన్ మద్దతుదారుడితోటి ఈయనకే సంబంధము? ఏమైనా పనికొచ్చే వ్యవహారం ఉందా అనేది ఈ పత్రిక అయితే మనకు క్లారిటీగా చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి తీరనేదిగో ఈ తిరుగుంది సోదరారా. ఆయన మాట్లాడే పని కానీ ఆయన చేసే వివరణ కానీ ఘోరంగా ఉంది పరిస్థితులు.